మంజీరా బ్యారేజ్ గేట్లు మొరాయిస్తూ ఉన్నాయి. వరద పెరగటంతో బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా ఎంతకీ తెరుచుకోవటం లేదు. గేట్లు క్లోజ్ చేసినప్పుడు కూడా ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు. అయితే ఇప్పటికే మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో ఉందని నివేదిక ఇచ్చింది స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. దీంతో హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను రప్పించారు. గేట్లను తెరవటంపై ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, ప్రస్తుతం ఏంటి మంజీరా డ్యామ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గేట్లను తెరవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ తెరచుకోవట్లేదని చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ గా చేస్తూ ఉన్నారా? ఏంటి అక్కడ సిచ్యువేషన్? సౌమ్య సంగారెడ్డి జిల్లా మంజీరా సంబంధించిన గేట్లు అయితే గత సంవత్సరంలో కూడా మొరాయించాయి, రిపేర్ చేస్తామని చెప్పారు. అప్పుడు కూడా రిపేర్ కు నోచుకోలేదు. తర్వాత 15 లక్షలు తాత్కాలికంగా నిర్మాణానికి చేపట్టామని చెప్పినా కానీ ఎవరు టెండర్ ముందుకు రాలేదు. ఆ తర్వాత కూడా అట్లనే కొనసాగాయి. ఈ రోజు కూడా అంటే దాదాపు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా సేఫ్టీకి సంబంధించిన అధికారులు అక్కడికి వచ్చి విచారణ చేసి వెళ్లారు. ఆ తర్వాత కూడా ఇవి మరమ్మతు చేయాలి, లేకుంటే డ్యామ్ కు ప్రమాదం కొంచెం ఉందని చెప్పి ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఈ రోజు ఇంజనీర్లను పిలిపించి కూడా అక్కడ దానికి సంబంధించిన గేట్లు తెరవడానికి ఇబ్బంది అవుతుంది కనుక మరమ్మతు చేయాలన్నా లేకుంటే వాటిని తాత్కాలికంగా వేరే ఆల్టర్నేట్ చేయాలనే ఆలోచన మాత్రం చేస్తున్నారు. ఆ దిశగా మాత్రం ఒకవేళ మంజీరా నీటిని మాత్రం హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాకు తరలిస్తారు కనుక ఒకవేళ నీటి ఎదురు తప్పదనే ఉద్దేశంతో కొంత తాత్కాలికంగా మరమ్మతు చేసే ఆలోచనలు అయితే అధికారులు చేసినట్లు మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. సౌమ్య. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.